హాయ్ అండి, నేను మీ రోజా. 10 రోజుల పాటు నిల్వ ఉండేలా ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో, అలాగే ఒగరు లేకుండా ఎలా పెట్టుకోవాలో ఉసిరికాయ పచ్చడి చూపిస్తాను. ఇక్కడ నేను పావు కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. పావు కేజీ ఉసిరికాయ తీసుకున్న తర్వాత వీటికి కాట్లు అయితే పెట్టుకున్నాను. 4 సైడ్స్ కాట్లు అయితే పెట్టుకోవాలి. ఈ ఉసిరికాయలన్నిటినీ ఒక బౌల్లో వేసేసుకొని మంచిగా వాష్ చేసిన తర్వాత వాటర్ అన్నీ వంపేసి అదే బౌల్లో ఉసిరికాయలు ఉంటాయి కదా, ఉసిరికాయలు మునిగేంత వరకు వాటర్ అనేది వేసేసి స్టవ్ వెలిగించి ఈ బౌల్ అనేది స్టవ్ పైన పెట్టేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసేసి మనము ఉసిరికాయలన్నిటినీ ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికియడం ద్వారా ఒగరు లేకుండా ఉంటుంది. ఫస్ట్ టిప్ ఇది. ఇలా స్టెయినర్లో వేసేసి వాటర్ అన్నీ వెళ్ళిన తర్వాత ఉసిరికాయలను ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా గోరుతో గిల్లి చూస్తే మనకి ఉసిరికాయ అనేది ఉడికిపోవాలన్నమాట. అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది సెకండ్ టిప్. ఉసిరికాయ ఒగరు ఉండకుండా ఉండాలి అంటే సెకండ్ టిప్ కూడా మనం ఫాలో అవ్వాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఉసిరికాయలన్నీ కూడా మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. వీటిని మెల్లిమెల్లిగా మనం ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. చుట్టూ తిప్పుకుంటూ ఉసిరికాయలన్నిటినీ ఈవెన్గా గోలించుకోవాలి అన్నమాట. ఎక్కడ మనకి ఉసిరికాయ పచ్చ అనేది విరగకుండా ఉండాలి. అది కూడా ఆయిల్ లోపలికి వెళ్తుంది కదా, ఒగరు అనేది ఉండకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, మెల్లిమెల్లిగా ఇలా రౌండ్ తిప్పుతూ ఉండాలన్నమాట. ఉసిరికాయ అనేది చక్కగా గోలుతుంది మనకి. ఎక్కడ ఉసిరికాయ ఒగరు కూడా ఉండకుండా ఉంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందన్నమాట. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. ఇవి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుంటామండి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా, పోపు కోసం ఇంకొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ మనం 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయించేసుకొని, ఈ జీలకర్ర ఆవాలు అనేటివి ఆయిల్లో మంచిగా చిటపటలాడిన తర్వాత ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం ద్వారా మనకి ఉసిరికాయ పచ్చడి అనేది కలర్ మారకుండా ఉంటుంది. అలాగే ఈ పూర్తిగా ఆయిల్ చల్లారిన తర్వాతనే మనం ఇక్కడ మసాలాస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పావు కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. మా కారానికి తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్ల మిర్చి పౌడర్, అలాగే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ కూడా నేను యాడ్ చేసేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి. జీలకర్ర మెంతులు వేయించేసుకొని పొడి చేసుకోవాలి. ఆ పొడిని ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. అలాగే ఆవాలు వేయించేసుకొని పొడి చేసుకున్నాను. ఆవాల పొడి కూడా నేను యాడ్ చేసేసుకున్నాము 1/2 టేబుల్ స్పూన్. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం మనం ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇలా నేను చూపించిన విధంగా మీరైతే చేసుకోండి. 10 రోజుల పాటు పక్కా ఉంటుంది. ఉసిరికాయలు ఈ మసాలాలో వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసి ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి చూడండి. 10 రోజుల పాటు చక్కగా ఉంటుంది. ఎక్కడ ఖరాబ్ కాకుండా ఉంటుంది. అలాగే వేడివేడి అన్నంలో ఆహా అనుకుంటూ తినాల్సిందే. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.